నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. మనం చూస్తూ ఉన్నాం అనంత్ అంబానీ పెళ్లి వేడుక ఎంత ఘనంగా జరిగిందో ప్రతి ఒక్కటి కూడా అద్భుతం అని చెప్పుకోవచ్చు. అండ్ అందులో చాలా రకరకాల ఇన్సిడెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పటికీ పెళ్లి అనగానే మనకి కన్యాదానం గుర్తొస్తుంది. ఆ కన్యాదానంకి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. దాని గురించి నీతా అంబానీ గారు కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది. సో వాటి గురించి ఒకసారి మీ మాటల్లో తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సో నిజంగా కూడా ప్రతి ఒక్కళ్ళకి అంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి, ఆడపిల్లలకి అంటే తల్లిదండ్రులకి, అట్ ద సేమ్ టైం ఆడపిల్లని ఇంటికి తీసుకొచ్చుకునే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఒక కళ్ళు చెమర్చే రకంగా ఆ ఒక స్పీచ్ ఉండటం మాత్రం అందులో ఎటువంటి అతిశయోక్తి కాదు, నో డౌట్. సో తను మాట్లాడడము అంటే ఆవిడైన ప్రత్యేక శైలి, ప్రతి దాంట్లో ఆవిడ చేసే ప్రతి పనిలో ఒక ప్రత్యేక శైలి అయితే ఉంటుంది. కానీ ఆ కన్యాదానాన్ని అసలు వేరే రకంగా మనం, నో డౌట్ ఇప్పటికీ మన కల్చర్లో ఎప్పటికైనా కన్యాదానానికి అద్భుతంగా ఉంది. బట్ తను నరేట్ చేయడము ఒక కొత్త యాంగిల్ని అయితే ఖచ్చితంగా చూపించడం అయితే జరిగింది. దాని గురించి నేను ఈరోజు ఖచ్చితంగా మాట్లాడడంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక అమ్మాయి గురించి మాట్లాడాలి అనే ఏదైతే నా మనస్సులో ఎప్పుడు ఉంటుందో దాన్ని తన పలుకులకు నా కొన్ని మాటలు కూడా యాడ్ చేద్దాము అనే ఉద్దేశాన్ని నాకు ఈ అవకాశం మీరు అడగటం కూడా నాకు ఫస్ట్ ఆ టాపిక్ చూడంగానే అంటే కొన్ని టాపిక్స్ కొన్ని గెస్ట్లతో మనం తీసుకెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది కదా. ఫస్ట్ రిజిస్టర్ అయింది మీదే మేడం. థ్యాంక్ యూ సో మచ్ సిరి ఫర్ చూసింగ్ మీ అండ్ ఐ విల్ ట్రై అండ్ ఐ విల్ డూ మై బెస్ట్ టు జస్టిఫై దట్ స్పీచ్ ఆల్సో. ఎందుకు అంటే అసలు ఎటువంటి డౌట్ లేదు, ఇప్పుడు స్త్రీ ఎక్కడెక్కడైతే పూజింపబడుతుందో అక్కడ సస్యశ్యామలంగా ఉంటుంది, ఎక్కడైతే తనని తిరస్కరించబడుతుందో అక్కడ మూడుబారిపోతుంది అనేది మనం చాలా శ్లోకాలలో కూడా జరిగింది. ఎక్కడైతే నారిని పూజింపజేస్తుందో అక్కడ అద్భుతంగా ఉంటుంది అనడం. సో పూజింపబడుతుందో సస్యశ్యామలంగా ఉంటుందని వదిలేలా, సెకండ్ ఎక్కడైతే పూజింపబడరో అక్కడ మూడుబారిపోతుంది అనేది కూడా రాశారు. అంటే ప్లస్ చెప్పటం వేరు, న్యూట్రల్గా ఉండటం వేరు, మైనస్ చెప్పటం కూడా వేరు. అయితే ఇక్కడ నేను ఒక స్త్రీ చేసే నెగిటివ్స్ని ఇక్కడ అసలు ఆ టాపిక్సే తీసుకురాను. ఇప్పుడు ఆడవాళ్ళు లేరు అదంతా అసలు అది మాట్లాడొద్దు. కానీ ఒక ఉన్నతమైన స్త్రీ పదానికి ఉండేది, ఈ కన్యాదానానికి ఉండే ఒక ప్రాముఖ్యతను ఎలా మనం ఒక ఇంటికి తీసుకొచ్చుకోవాలనే దాని గురించే మాట్లాడదాము. ఓన్లీ విత్ ప్యూర్ హార్ట్స్ ఐ వాంట్ ఎవ్రీ మ్యాన్, విమెన్ అందరూ వినాల్సిన టెట్టే మనం డిస్కస్ చేసుకుందాం. నీ జీవితంలో నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఆది నుంచి అంతం వరకు స్త్రీయే. ఆది అంటే ఆది గురువు, అమ్మ ఆది గురువు ఎలా అన్నారో మనకి లక్ష్మీలలో 8 లక్ష్మీలు అంటే అష్టలక్ష్మిలు అన్న విషయం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. పాట ఉన్నది మనకు, అష్టలక్ష్మి స్తోత్రం కూడా ఉంటుంది. సో దాంట్లో గమనిస్తేరా మీరు అష్టలక్ష్మి స్తోత్రంలో ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ఆదిలక్ష్మి అంటే జన్మనిచ్చేది. అదే ఇప్పుడు మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక రూపాలు, అంటే దేవుళ్ళను మగ రూపంలో మనం ఎప్పుడైతే సృష్టించినో వాళ్ళే వదిలేయచ్చు కదా బయటికి. కానీ ఎప్పుడైతే ఆ స్త్రీమూర్తి లోపలికి ఆ అంశను వదిలి ఆ అంశరూపంగా బయటకు వచ్చినప్పుడు ఉండే అంటే ఆవిడ ద్వారానే రిలీజ్ చేయదలుచుకున్నారు. మీకు అర్థమవుతుంది అంటే ఆ స్త్రీకి ఇచ్చిన ప్రాముఖ్యత. మరి నేనే మగాడిని, నన్నే అందరూ పొగడాలి, నేనే కదా, నేనే వదులుతా అని ఏ దేవుడు ఆ మగ అనే ఒక డామినేషన్ని చూపించారా? లేదు. ఎంత అద్భుతం అండి. అంటే ఆ భగవంతుళ్ళకు కూడా ఆ స్త్రీకి అంత ఉన్నత స్థానాన్ని కల్పించారా లేదా? అవును. సో అది తీసుకుంటే మీకు ఆదిలక్ష్మి అంటే, ఆది అంటే స్టార్టింగ్, అసలు మనకి మొదలు అవ్వడానికి మన జీవితానికి ఆదిలక్ష్మిని తీసుకోండి. అదే మీరు అందరికీ ఫేవరెట్ ధనలక్ష్మి. ప్రతి ఒక్కళ్ళకి వెల్త్ కావాలి అంటే మనం ఫస్ట్ మొక్కేది అమ్మా లక్ష్మి నాకు ధనం ఇవ్వు. ధాన్యలక్ష్మి నువ్వు బ్రతకడానికి అంటే నీకు మొదలైంది నీ ఒక స్టార్టింగ్, అట్లాగే నువ్వు నీ జీవితాన్ని గడపడానికి ధాన్యలక్ష్మి, రైట్? ధాన్యలక్ష్మిని అగ్రికల్చర్ అనుకోండి, సస్యశ్యామలంగా ఉండడానికి అనుకోనియండి, దాన్ని తీసుకొనియండి. విద్యాలక్ష్మి నీ ఒక సంస్కారానికి కానివ్వండి, నీ ఒక చదువు నువ్వు ఉన్నతంగా వెళ్ళాలి అని అంటే. సంతానలక్ష్మి
అంటే పిల్లలను కానీ నీ ఒక సమృద్ధిని పెంచడానికి కానివ్వండి. అట్లా తీసుకుంటే గజలక్ష్మి అంటే టు షో ద మ్యాగ్నానిమిడిటీ, అంటే లక్ష్మీదేవిని ఏనుగు తో పోల్చారు. అంటే మీకు ఏనుగు కంటే పెద్దగా ఏదైనా మనం గమనిస్తే ఏనుగంతా అని చెప్తాం కదా, ఏనుగంత బలం ఉండాలి. ఏనుగంతా. గజలక్ష్మిని మ్యాగ్నానిమిటీ, రాయల్టీకి అంటే అందుకే ఆడ మనిషి చాలా ఎక్కువ ఇట్లా అంతా వేసుకొని నగలు వేసుకొని, ఇప్పుడు లక్ష్మీదేవిని చూపించంగానే సింప్లిసిటీగా అట్లా అట్లా చూపిస్తారా, చూపించంగానే ఆ నగలు, ఆ కిరీటము, ఆవిడ రూపం చూస్తేనే మీకు ఖచ్చితంగా అది అంటే ఆ ప్రాస్పరిటీ కనిపిస్తుంది. సో అది దానికి. అట్లాగే నీకు ధైర్యం కావాలి అని అనుకుంటే ధైర్యలక్ష్మి, విజయం కావాలి అనుకున్నప్పుడు విజయలక్ష్మి. అట్లా నీకు ప్రతి ఒక్క దానికి అంటే నువ్వు అడుగు, అంటే నువ్వు ఏదైనా ఒక డిసిషన్ తీసుకొని నువ్వు ధైర్యంగా వెయ్యాలి అని అంటే కూడా నీకు ప్రతి ఒక్క స్త్రీ మూర్తితోటే పూడ్చడం జరిగింది. అంటే ఆవిడను ఒకసారి మీరు ఊహించండి, మీరు మహిషాసుర మర్దిని తీసుకుంటే, మీరు దుర్గా దాంట్లో దసరా అప్పుడు మనకు వస్తుంది, అందరికీ తెలుసు దుర్గాష్టమి. వై డోంట్ యూ థింక్ లైక్ ఒక్కసారి ఆలోచించండి, అంతమంది దేవుళ్ళు ఎప్పుడైతే మహిషాసురుడు రాంగ్గా ప్రే చేసి రాంగ్గా నేను ఇన్విజిబుల్ అవ్వాలి దేవుళ్ళకి కానీ అందరికీ అనే ఒక కోరిక ట్రాప్ చేసి దేవుణ్ణి ఆ కోరిక అది తీసుకున్నప్పుడు ఆ వరము, ఆయన మొత్తం అంతా ఆగమాగం చేస్తున్న టైంలో ఏం చేశాడు, అందరూ ముగ్గురు దేవుళ్ళు కూర్చుని బాబోయ్ ఈయనను అరికట్టాలి అని అంటే వాళ్ళకున్న 3 పవర్స్ని కలిపి ఒక స్త్రీలో స్టార్ట్ చేసి ఆ స్త్రీని వదిలారు. వీళ్ళు ఫైట్ చేయలేరా అంటే ఆ ఒక ఉగ్రరూపం దాల్చినప్పుడు ఆవిడ మాత్రమే ఆ 3 శక్తుల్ని కలిపి కంట్రోల్ చేయగలుగుతుంది. అండ్ అద్భుతంగా నో డౌట్ ఎవ్రీబడి నోస్, మహిషాసురుడిని చంపి మనకి ఒక అద్భుతమైన ఫెస్టివల్ని కూడా తీసుకురావడం జరిగింది. సో ఎందుకు నేను నరేట్ చేసిన అంటే ఇట్ పవర్ ఈజ్ లైక్ నువ్వు ఒప్పుకోండి స్త్రీ గొప్పది, పురుషుడు గొప్పడు. ఇప్పుడు కన్యాదానము అనే టాపిక్ తీసుకొచ్చినప్పుడు అసలు స్త్రీని ఎన్ని రకాలుగా, అసలు ఆవిడ ఇంట్లో ఉంటేనే సస్యశ్యామలము. స్త్రీ అంటే లక్ష్మి, స్త్రీ అంటే విద్యా, స్త్రీ అంటే సరస్వతి, ఇట్లా అన్నీ మాట్లాడుకున్నప్పుడు మనము ఆ రెస్పెక్ట్ని కాపాడడానికి ఈరోజు ఆవిడ మళ్ళీ ఒకసారి అందరినీ అంటే స్త్రీలను కూడా నేను ఇక్కడ స్త్రీలకు ఒకసారి వీఆర్ దట్ మచ్ పవర్ఫుల్, ఇంత బాధ్యత ఉందా మనకి, ఎలా నడుచుకోవాలి, మనకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎదుటి మనిషి నీకు గౌరవం ఇవ్వాలి అంటే నువ్వు అలాగే నడుచుకోవాలి కూడా అని కూడా నేర్చుకోవాల్సిన పాయింట్ని ఇక్కడ నేను ఎలివేట్ చేయదలుచుకున్నాను. ఇట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ బిహేవ్ దట్ యూ షుడ్ బి రెస్పాన్సిబుల్. ఇది మన వైపు నుంచి నేను ఒక స్త్రీగా చెప్పదలుచుకుంది. మరి అటువైపు నుంచి తీసుకుంటే ఎప్పుడైతే నువ్వు కన్యాదానం అన్నారో, దానం ఎవరిస్తారు? వెన్ యు ఆర్ రిచ్ విత్ సంథింగ్ యు గివ్. ఎస్. కానీ మనకు దాన్ని అసలు కన్యాదానం చేసేటప్పుడు ఎట్లా చేసేసారంటే, ఆడపిల్లను దానం చేసే వాళ్ళు ఎప్పుడు లోగా తీసుకునేవాడే హుందాగా చూపించి, మన దాంట్లో ఆడపిల్లలు ఇచ్చేవాళ్ళు అణిగిమణిగి ఉండాలి అని ఒక కల్చర్ని తీసుకొచ్చేదాన్ని భలే స్మూత్గా బ్రేక్ చేశారు ఆవిడ, అద్భుతంగా నెరేట్ చేశారు. అంటే ఆ తల్లిదండ్రులకు అసలు ఇలా ఒక రొమ్ము విరుచుకుని గర్వంతో ఆడపిల్ల తల్లిదండ్రులను తలెత్తుకునేటట్టు చేయడంలో ఆవిడ అసలు అద్భుతమైన ప్రయత్నం అని మాత్రం నేను చెప్తాను. ఈరోజు ఆడపిల్ల తల్లిదండ్రులను ఏమాత్రం తలదించుకొని ఉండాల్సిన, అలా అని తల ఎగిరేసుకొని కూడా నేను ఉండమని చెప్పను. పెళ్ళి అనే ఒక పదాన్ని పెళ్ళి అనేది మ్యారేజ్ అనేది ఏంటి, ఇద్దరు మనుషుల మధ్యనే కాదు, ఈ వెడ్డింగ్ ఏదైతే జరుగుతుందో 2 కుటుంబాల మధ్యలో ఉన్న సన్నిహితుల మధ్యలో జరుగుతుంది. కాబట్టికే అమూల్యమైన ఆ ఒక్క సంపద వాళ్ళ దగ్గర లక్ష్మి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని వెపన్స్తో ఆవిడను వాళ్ళ ఇంటికి పంపించడానికి అసలు వాళ్ళు అంగీకరించి ఆ ధైర్యం ఉన్నది మళ్ళీ ఒక తల్లికి తండ్రికే అని చెప్పి వాళ్ళను అసలు ఆ ఎలివేషన్ ఏమైతే ఒక స్త్రీమూర్తిగా ఇచ్చిందో ఆమెడకి నా జోహార్. ఎప్పుడైతే తను ఇంకొకటి నేను ఇస్తున్నాను అనేటప్పుడు అది ఇచ్చేటప్పుడు మీరు ఒకసారి గమనించండి, ఒక ఆడపిల్ల ఇంట్లో పెరిగేటప్పుడు మై గాడ్ అసలు ఎట్లా అంటే పుట్టినరోజు ఒక సందడే వేరుంటుంది. ఆడపిల్ల పుట్టినప్పుడు చాలా వరకు మారింది ఇప్పుడు. సరే ఒకప్పుడు బాధలు ఉండేవి, కానీ ఆడపిల్ల లక్ష్మి అని బై డిఫాల్ట్ అంటారు. ఒరే లక్ష్మి పుట్టింది నువ్వు అలాగా బాధపడతావేంటి అని తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఆ లక్ష్మీదేవి పుట్టిన ఆవిడను ఇంట్లో
పెరిగిన దగ్గర నుంచి అసలు తండ్రి ఎలా ఉండాలి, తండ్రి ఈరోజు ఆఫీస్ పోవాలంటే నాన్న నువ్వు ఈరోజు పోవద్దు అని అంటే ఉండిపోతాడు ఆ కూతురు వేసే ఆర్డర్కి. ఆ తల్లి ఏం వండాలి, ఎలా ఉండాలి, ఎవరింట్లోకి రావాలి, ఎవరు అమ్మాయి రూమ్లోకి రావాలి, అలా నడిపించిన యువరాణి పెళ్ళి అయిన తెల్లారి నుంచి ఆ ఇంటికి మళ్ళీ వస్తే తను ఆ ఇంట్లో ఒక వస్తువు పట్టుకోవాలన్నా, ముట్టుకోవాలన్నా, ఏదైనా అనాలి అన్నా 10 సార్లు ఆలోచించేటట్టు అంత సడన్గా డిస్కనెక్షన్ అనేది మన ఆచారంలోకి. ఎందుకు అంటే ఈ ఇల్లు నీదే అనంటే ఆ ఇల్లు నువ్వు ఓన్ చేసుకోదేమో అనే ఉద్దేశంతో ఇక్కడ కొంచెం డిజోన్. అంటే నువ్వు ఇక్కడ జాబ్ చేస్తున్నావు, ఇక్కడ నీకంతా నేను రిజిగ్నేషన్ చేసి పాప నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలి అన్నాకనే కదా నువ్వు అక్కడ పూర్తి బాధ్యతలు చేపట్టగలుగుతావు అని నీకు ఇక్కడ ఈ ఇంటి నుంచి మాత్రమే, బంధం నుంచి నీకు రాసేటప్పుడు ఏం రాస్తారు, ఆ ఒక రెజ్యూమిలా ఈమె నా దగ్గర పని చేసింది అని ఒక వ్యాలిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే అక్కడికి వెళ్ళాక ఇంతే ఓన్ చేసుకొని ఇంతే అక్కడ కూడా సస్యశ్యామలంగా నువ్వు ఇల్లు నడపాలి అని పంపించడమే కానీ అలాగే ఆ తల్లిదండ్రులకి సేమ్ ఈక్వాలిటీ ఇవ్వమని అడిగింది ఆవిడ. చెప్పడంలో ఎంత బ్యూటిఫుల్గా చెప్పింది. మీరు నాకు కూతుర్ని ఇస్తున్నారు కాదు, నా కొడుకుని మీరు కొడుకుగా చేసుకొని ఆ కొడుకుకి మీ అమ్మాయిని కట్టబెట్టండి. ఇట్స్ నాట్ ఎ దానం, వస్తువు కాదు, ఆస్తి కాదు. ఆ అమ్మాయిని మీరు ఫస్ట్ నా కుమారుణ్ణి మీ కుమారుడిగా చేసుకొని దాని తర్వాత కట్టి పెట్టండి. ఈ ఒక మీనింగ్ని మనం అందరము కూడా అర్థం చేసుకుని అల్లుడు అంటే ఒక భయం క్రియేట్ చేసి ఇలా ఉండకూడదు, అలా కాదు, ఒక కొడుకుతో ఎలా ఉండాలి అని ఆ కొడుకు లాగే నువ్వు అనుకున్నప్పుడు, ఆ అబ్బాయి కూడా అత్త మామలను తల్లిదండ్రి అనుకున్నప్పుడు అసలు ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ని కానీ ఇవి రాకుండా రూపుమోపడం జరుగుతుంది. అందుకే పెళ్ళి అనే దాన్ని ఎంత అత్యద్భుతంగా అంటే 2 పరివారాలు అంటే 2 ఇండ్ల మధ్యలో జరుగుతుంది కాబట్టికే ఫస్ట్ వీళ్ళిద్దరినీ పరివారాలను పెళ్లి చేసుకోవటమే. అలా గనక ఎప్పుడున్నట్టయితే నువ్వెంత నేనెంత అని రాదు. ఈ చిన్న చూపు అమ్మాయిలు ఏదో దానం చేసేసారు, అసలు దానంని కూడా తక్కువ చూపించడంలో మనకే చెల్లిందేమో, దాన్ని ఎలా ట్యూన్ డౌన్ చేశారు. షీ ట్యూన్డ్ ఇట్ అప్ హై అండ్ అమేజింగ్లీ షీ పోర్ట్రేడ్. అంటే లైక్ దానికి ఉన్న మీనింగ్ ని ఆవిడ మాత్రం మార్చారు అని చెప్పొచ్చు. అసలు నేను నేను ఒక గర్ల్గా ఏ రోజు మా అత్తగారి ఇళ్లలో నిజంగా చెప్తున్నాను, ఏ రోజు వాళ్ళు అట్లా తక్కువగా చూడాలి అమ్మాయిని చేసుకున్నప్పుడు అని ఏ రోజు వాళ్ళ దగ్గర నుంచి నేను చూడలేదు. అదేవిధంగా నేను 2 అమ్మాయిలకి తల్లిగా ఈరోజు నేను ఇచ్చిన దగ్గర కూడా నేనెప్పుడు అలా చూడలేదు. కానీ సమాజంలో ఈరోజు ఆమె చేసినప్పుడు నాకు ఇంకొకసారి అంటే నిజంగా ఆ వీడియో చూసిన అలా ఒక చిన్న కళ్ళు చెమర్చడం జరిగి చాలా హ్యాపీనెస్ క్రియేట్ అయింది. సో నేను ప్రతి ఒక్కళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే ఖచ్చితంగా దీన్ని అలాగే తీసుకెళ్ళండి. తీసుకెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైతే ఆ కోడల్ని తీసుకొచ్చుకుంటున్నారో ఆవిడకు కూడా నన్ను ఎంత బాగా రెస్పెక్ట్గా తీసుకొచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. రెస్పాన్సిబిలిటీ 2 ఫ్యామిలీస్లో పెరుగుతుంది. మనం ఫ్రెండ్స్ అనుకున్నప్పుడు బారాకూన్ మాఫ్. ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్ అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది, కాస్త అటు ఇటుగా ఉన్నా ఏమైనా చేసినా ఏముంటుంది, అలాగా పూర్తిగా మనస్ఫూర్తిగా ఆ ఒక స్త్రీని గౌరవించడం నేర్చుకుని ఆ స్త్రీ ఇంటికి వచ్చే అమ్మాయిని గనక మీరంతే రెస్పెక్ట్గా చూసుకున్నట్టయితే ఇంట్లో మన ఇళ్ళే సస్యశ్యామలంగా అవుతుంది. మరి ఆ సస్యశ్యామలంగా కావాలి అని అంటే ఆ రిసీవ్ చేసుకునే వాళ్ళు అంత కరెక్ట్గా ఆ లక్ష్మీదేవిని ఆదరించే, లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి అంటే గొడవలు పడకూడదు, ఏడవకూడదు, రెస్పెక్ట్ చెప్పాలి, అమ్మను ఇట్లా నిరాకరించినట్టు చెయ్యొద్దు, లైట్ వేయాలి, ఊడ్చుకోవాలి, ముగ్గు పెట్టాలి, ఎన్ని కండిషన్స్ ఉన్నాయి. మరి నీ ఇంటికి లక్ష్మీదేవి అలా గల్లు గల్లు మన నడిచి వస్తుంది అమ్మాయి. మరి అలాగే నువ్వు కూడా అట్లాగే రిసీవ్ చేసుకుంటే ఇంకా అసలు ఎక్కడా ప్రతిసారి డబ్బే కాదు కదా. నువ్వు ఒక్కసారి అందరు ఆడవాళ్ళని గౌరవించడం స్టార్ట్ చేయండి. మేడం ఇప్పుడున్న వాళ్ళు గౌరవించే లాయక్ కాదు అని వేయకండి. ఒక్కసారి ఇన్ని రోజులు మగవాళ్ళు మారడానికి ఆడవాళ్లను ఓపిక పట్టండి, ఆడవాళ్లను ఇలా మారండి, ఆడవాళ్ళు కొంచెం ఓర్చుకోండి, ఆడవాళ్ళు మీరే అన్నీ చెప్పారు కదా.
నేనేమి రిక్వెస్ట్ చేస్తున్నాను, అలా వాళ్ళు తయారు కావడానికి మేబీ ఎక్కడ మన పాత ప్రవర్తనలు ఉండినాయో, నొక్కి నొక్కి కంట్రోల్ చేశారు అనే దానితో మేము పిల్లిని కొడితే పులి తయారవుతుంది అనే ఒక వర్గంలో తయారయ్యి పులి ఒక ఫెరోషియస్గా అయిపోయి ఎక్కడో రాంగ్ డైరెక్షన్లో తిరుగుతున్నారేమో కొంతమంది. నేను అంతమంది అమ్మాయిల గురించి మాట్లాడట్లే, అందరి ఆడవాళ్ళ గురించి మాట్లాడు. సో మీరు ఏదైనా ఒక ట్రోల్ చేసే ముందు నేను చెప్తున్నా, మీరు ఓపిక పట్టండి. యూ స్టార్ట్ రెస్పెక్టింగ్, డోంట్ సీ యాజ్ ఏ ఓన్లీ ఒక ఆడమే అంటే ఒక జస్ట్ అందంగా ఉంటుంది, ఒక బొమ్మ, కీలు బొమ్మ, పని చేసే పని మనిషి, ఇలా చూడకుండా ఒక అమ్మాయిని సో వాట్ మేము తెచ్చుకుంటున్నాం పని చేయాలా అట్లా కాకుండా ఈ రూపంలో ఇప్పుడు ఆవిడ నెరేట్ చేసినట్టు గనక మీరు ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించి మీరు గౌరవించి ప్రేమను రోజు పంచినట్టయితే మరి కొంచెమైనా ఎవరైతే వేరే బిహేవియర్లో ఉన్న వాళ్ళు కూడా మారడానికి మనకు ఆస్కారం ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా అలాగే చూసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళని అత్తాలని సో చాలా మారుతాయి. అత్తమామలను బాగా చూసుకోవడము, భర్తను చూసుకోవడము, బయట ఇంకేదైనా రాంగ్గా వెళ్ళకపోవడం, ఇట్లా చాలా జరుగుతాయి. సో దిస్ ఇస్ ఐ థింక్ వన్ గుడ్ లీడ్ జనరేటింగ్ ఆరంభం ఇక్కడ నుంచే ఆరంభమేమో అని అవ్వాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, దానికి ప్రతి ఒక్కన ఆడవాళ్ళు, మగవాళ్ళు, తల్లిదండ్రులు, ఇటు తల్లిదండ్రులు, భార్య, భర్త అందరూ ట్రై చేస్తేనే అయ్యే కార్యక్రమం ఇది. ఏదో ఒకరు అనుకుని నేను ఆడామెను నన్ను ఇలా రిసీవ్ చేసుకోండి అని వస్తే ఈమె కుదరదు, వాళ్ళు అలా రిసీవ్ చేసుకుంటుంటే వీళ్ళు అతిగా చేస్తే అలా కుదరదు. కాబట్టి దీన్ని ఒక మార్పుకి నాంది అనంత్ అంబానీ పెళ్ళి ఒక నాంది కూడా కావాలి అని ఆ అందరి ఆశీర్వాదాలు వాళ్ళ మీద ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి సిరి, మీరు గమనించండి, వాళ్ళు కల్చర్ని ఎంత బాగా స్ప్రెడ్ చేస్తారు. డబ్బు ఉండటం వేరు, డబ్బు ఉంది ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అలా ప్రతి ఫెస్టివల్ని, ప్రతి కల్చర్ని బెండ్ చేసి రిసీవ్ ఎన్నో వేల మందికి వాళ్ళ చేత్తో వడ్డించారు. డబ్బు ఉండంగానే అందరూ చెయ్యరు కదా, అంటే వాళ్ళు అన్నదానానికి, కల్చర్కి, భార్యకి, స్త్రీలకి ఆ ఇంట్లో ఎంతో వాల్యూ ఉంది. తన కూతుర్ని కూడా మగవాడికి సరిగా అంటే పిల్లలకు సరిగా నేను పెంచాను అని ఆవిడ చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే అట్లా వాల్యూ ఇస్తున్నారో వాళ్ళ గ్రోత్ అంతే అత్యద్భుతంగా ఉంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎవిడెంట్ ఇన్ దేర్ ఫ్యామిలీ. సో స్త్రీని ఎక్కడ రెస్పెక్ట్ చేస్తారో, పూజిస్తారో మన స్థాయిలో మనకు ఎదుగుదల ఉంటుంది. మనం అంబానీలే అవ్వక్కర్లా, నీ జీవితానికి నువ్వు అంబానీ అవ్వాలి అని అంటే ఫస్ట్ స్టార్ట్ ఫ్రమ్ ద కల్చర్ని రెస్పెక్ట్ చేయండి, స్త్రీని రెస్పెక్ట్ చేయండి, మీ గ్రోత్ ఖచ్చితంగా మీ ఇంటి ముందు కనిపిస్తుంది. బ్యూటిఫుల్ మేడం. అండ్ ఆవిడ మాటల్లో ఎంత వినసొంపుగా ఉన్నాయో మీ మాటలు కూడా అంతే వినసొంపుగా ఉన్నాయి. అండ్ వింటుంటే వినాలి అనిపించింది. ఆ కన్యాదానంకి ఒక ఇంపార్టెన్స్ అండ్ ఎవ్రీ గర్ల్ కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఒక రెస్పెక్ట్. అది అత్తగారింట్లో అయినా అమ్మగారింట్లో అయినా తను చేసే ఎక్కడ పని చేస్తున్నా అక్కడైనా కూడా నిజంగా మేడం మీరు చెప్పినట్టుగా ఆ మార్పు ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి. అండ్ నిజంగా ఒక అత్త ప్లేస్లో ఉండి ఆవిడ కోడల గురించి అంత బ్యూటిఫుల్గా చెప్పడము అండ్ ఆ కన్యాదానంకు ఉన్న ఒక ఇంపార్టెన్స్ ఆస్తో వస్తువో కాదు అమ్మాయిని దానం ఇవ్వడానికి అని ఆ వర్డ్ ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేయించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్యూటిఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి.